బ్రో జెన్‌జీ జనరేషన్ ఇస్ ద వరస్ట్ జనరేషన్ బ్రో. ఎందుకు ఈ మాట అన్నా అంటే నేను 10థ్ క్లాసా బా చదివా. 10థ్ క్లాస్‌లో మంచిగా మార్కులు తెచ్చుకుందాం అంటే కరోనా వచ్చింది. సరే కరోనా వచ్చి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి. అప్పుడే చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. సరే నేను ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యా ఫ్రీ చైతన్యలో. ఇక్కడేంది 2 నెలలకు ఒకసారి క్లాస్ మారుస్తారు. నాకు అర్థం కాదు. ఎందుకు అన్నిసార్లు క్లాస్ మారుస్తారో వాళ్ళకి తెలీదు. వారానికి 3 టెస్టులు. ఎగ్జామ్ రాస్తూనే ఇంటర్మీడియేట్ మొత్తం అయిపోయింది. సరిగ్గా ఒక ఫ్రెండ్ కూడా అవ్వలేదు బ్రో. సరే బీటెక్ ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకొని బీటెక్‌లో జాయిన్ అయ్యా. ఈ బీటెక్‌లో ఏంది ఫోన్ అలౌ లేదు. ఫోన్ వాడకూడదు. బైక్‌లో కాలేజ్‌కి రాకూడదు. కాలేజ్ బస్‌లోనే రావాలి. లేకపోతే పేరెంట్స్ వదిలిపెట్టాలి. అమ్మాయిలతో మాట్లాడకూడదు. ఇంకేం చేస్తాం బ్రో బీటెక్‌లో? ట్రిప్స్ కూడా వెళ్ళకూడదంట ఆఖరికి. ట్రిప్స్ వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తెచ్చుకోవాలంట. ఇంక అచ్చం స్కూల్ లెక్క బ్రో మా బీటెక్ కాలేజ్. ఇంత దరిద్రాల్లో సరే జాబ్ తెచ్చుకొని లైఫ్‌లో ఎంజాయ్ చేద్దామంటే ఇప్పుడు జాబ్ చేసే టైంలో ఏఐ వచ్చింది. ఇక నాకేం జాబ్‌లున్నాయి బ్రో. అందుకనే బ్రో ఈ జెన్‌జీ జనరేషన్ ఈస్ ద వరస్ట్ జనరేషన్.